కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న ప్రతి హక్కును ఉపయోగించుకుంటూనే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. క్విడ్ ప్రోకో అంటున్నారని, గ్రీన్ కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకునే పార్టీ ఉందా అని ప్రశ్నించారు. కొత్తగా మంత్రి పదవి వచ్చినా పొంగులేటి ఆగలేకపోతున్నారన్న కేటీఆర్, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరి భూములు రాయించుకుంటున్నారో అన్నీ బయటకు వస్తాయన్నారు. కాంగ్రెస్కు బీజేపీ రక్షణ కవచంలా పనిచేస్తోందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, మంత్రుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని నందీనగర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ కేసులో అరపైసా అవినీతి జరగలేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపేందుకే తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఫార్ములా ఈ కేసులో హైకోర్టు విచారణ చేసుకోమని చెప్పింది తప్ప నేరం నిరూపణైనట్లు చెప్పలేదని కేటీఆర్ అన్నారు. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తేనే తనకు ఉరిశిక్ష వేసినట్లు మంత్రులు సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. అరపైసా అవినీతి కూడా